హాయ్ ఫ్రెండ్స్, చూడండి రాత్రి వర్షానికి ఇక్కడ పెట్రోల్ బంకులో ఎలా గోడ కూలిపోయిందో చూడండి. ఇది ఫేక్ కాదు, నిజమే. చూడండి, ఇంత పెద్ద వర్షానికి ఇలా పడిపోయింది. చూడండి చూడండి, ఇంత పెద్ద వర్షం వచ్చింది మన హైదరాబాద్లో. ఇక్కడ నుంచి ఇదంతా చూడండి. వర్షానికి కావాలంటే ఇక్కడ నీళ్ళని చూడండి మీరు. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే. చూడండి, అదిగో ఎక్కెక్కడో చెత్త చేద అన్నీ కొట్టుకొని వచ్చినాయి. చూడండి, ఇంత వర్షం అంటే మనం ఇంత సిటీలో ఉన్నాకే ఇంత వర్షం అంటే ఇంకా అక్కడ చుట్టుపక్కల పల్లెలు, గ్రామాలు, చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, రోడ్ల మీద ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో మీరు ఆలోచించండి. చూడండి, ఇది ఇంత బందాబస్తు ఉంది. చూడండి, గోడ కావాలంటే అదిగో ఇంత బందాబస్తు ఉన్న గోడ ఈ వర్షానికి ఇలా కూలిపోయిందంటే అసలు నమ్మసత్యమే లేదు. మీరు చూడండి, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ కొంచెమే గోడ కూలిపోయింది అంటే వెనక పక్క మట్టి ఉండడం వల్ల పడిపోయింది. వెనక పక్క మట్టి ఉండడం వల్ల వర్షానికి ఆ నీళ్లు తట్టుకోలేక అంత పెద్ద వర్షం ఆ నీళ్ళు స్పీడ్కి అలా గోడ మొత్తం ఇది కనిపిస్తుందా? చూడండి, చీలిపోయినాయి. అది చూసారా? ఇంకా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది మళ్ళీ మొత్తం అది. కానీ అందరూ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరూ బయటికి రాకండి. అంటే ప్రతి అవసరం అయితేనే రండి. అంటే చూడండి, ఇంత గట్టి గోడనే కూలిపోయిందంటే మనం అక్కడ మన చుట్టుపక్కల ఎవరు లేకపోతే మనం ఉంటే ఇలా వర్షానికి మనకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ బయటికి రాకండి. ఎక్కడ వర్షాలు పడినప్పుడు గోడల కింద కూడా ఉండకండి. గోడలు, చెట్లు, కరెంటు స్తంభాల కింద అస్సలు ఉండకండి. చూడండి, సరేనా? ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరు ఏమీ చెప్పలేము. చూడండి, ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. మన గోడలు ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి, చూసారా? ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏమీ కాలేదు. అంటే అది బ్యాక్ సైడ్ ఉండడం వల్ల అలా జరిగింది. అర్థమవుతుందా మీకు? వర్షాలు, నీళ్ళు చూడండి. ట్రాఫిక్ కూడా అలాగే ఉంది.